ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 5:4 అండి. అయినా ఆ సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాలను కనుక్కోమంటుంది. చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అండి. ఈ రెండు ప్రాపర్టీస్ మీకు గుర్తుండాలండి. ఆసన్న కోణాలు సంపూరకాలు అంటే 180 డిగ్రీ. అంటే ఆసన్న అంటే ఏంటి? ప్రక్క కోణాలు. తర్వాత ఎదురెదురు కోణాలు సమానం. ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుంటే మీకు ఈ ప్రాబ్లం చేయొచ్చండి. చూడండి 5:4 కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు రెండింటిని కూడా 5x 4x అనుకోవాలండి. ఈ రెండు కోణాలను ఆసన్న కోణాలుగా తీసుకున్నాం అండి. 5x 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? సంపూరకాలు అంటే 180 డిగ్రీస్ అండి. 5x ప్లస్ 4x ఎంత అండి? 9x. 9x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 180 అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 180/9 అవుతుంది. ఓకే, 9 1 9 20 180 అండి. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 20 వచ్చింది. ఇక్కడ మనం 4x అనుకున్నాం కదండి. x ప్లస్లో 20 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 20 అండి. 4 × 20 ఎంత ఏంది? 80 అండి. ఓకే, నెక్స్ట్ అగైన్ x ప్లస్లో 20 సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 20 అంటే ఏంటండి? 100 అండి. ఓకే, అర్థమవుతుందా? 100. 5 × 20 అంటే 100. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి? ఎదురెదురు కోణాలు సమానం కదా. ఈ 80కి 80 ఎదుటి కోణం ఏంటండి? ఇదండి. సో 80 డిగ్రీస్ ఇది కూడా 80 అండి. సో ఎదురెదురు కోణాలు సమానం. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 ఉంటుందండి. సో అన్ని కోణాలు ఏమన్నాండి? 80 డిగ్రీస్ ఒకటి, 100 డిగ్రీస్ ఒకటి, 80 డిగ్రీస్ ఒకటి, 100 డిగ్రీస్ ఒకటి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.